వెల్కమ్ టు రెడ్ టీవీ. నేను మీ తేజ. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ్ గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే అండి. సో తమిళనాడులో డీలిమిటేషన్ కి సంబంధించిన ఒక మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ ఉన్న ముఖ్యమంత్రి స్టాలిన్ గారు. సో చాలా మంది ప్రముఖులు అక్కడికి వెళ్ళారు. ముఖ్యంగా ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులందరూ కూడా. మన రాష్ట్రం నుంచి కూడా ఇటు తెలంగాణ రాష్ట్రం నుంచి రేవంత్ రెడ్డి గారు వెళ్ళారు. అలాగే ప్రతిపక్ష నాయకుడు కేటీఆర్ గారు కూడా వెళ్ళారు. సో ఆంధ్రప్రదేశ్ నుంచి ఎవరు వెళ్ళలేదు అని చెప్పేసి కూడా చెప్తున్నారు. అసలేంటి సార్ ఆ ఉద్దేశం ఏంటి? ఆ డీలిమిటేషన్ యొక్క ఉద్దేశం ఏంటి? డీలిమిటేషన్ అంటే నియోజకవర్గాల పునర్విభజన అంటారు తెలుగులో. ఈ నియోజకవర్గాల పునర్విభజన జనాభా ప్రాతిపదికన జరుగుతుంది. ఈ జనాభా ప్రాతిపదికన నియోజకవర్గాల పునర్విభజన జరిగినప్పుడు గతంలో ఒక ఏరియాలో ఉన్న జనాభాని ఆ ఎంపీ స్థానానికి సరిపడా జనాభాగా నిర్ణయించారు. ఇప్పుడు అదే ప్రాంతంలో జనాభా పెరిగిపోయినప్పుడు దాన్ని 2 ముక్కలో 3 ముక్కలో చేస్తారు జనాభా ఆధారంగా. ఇలా చీల్చినప్పుడు నార్త్ ఇండియాలో చాలా ప్రాంతాల్లో జనాభా విపరీతంగా పెరిగింది. దాంతో అక్కడ ఆటోమేటిక్గా నియోజకవర్గాలు పెరుగుతూ వెళ్తాయి. ఇక్కడ జనాభా తగ్గుదల ఉంది సౌత్లో. సో నియోజకవర్గాలు తగ్గే ప్రమాదం ఉందని వీళ్ళు భయపడుతున్నారు. ఈ తగ్గుతాయి కాబట్టి పిల్లల్ని కానండి, మనం ఎక్కువ మంది పిల్లల్ని చూపిస్తే మనకు జనాభా పెంచుకుంటే మంచిది అని ఈ మధ్య చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు. జనాభా పెంచుకోవటం దీనికి పరిష్కారమా, లేకపోతే ఇంకేదైనా పరిష్కారం ఉందా అంటే, ఇక్కడ దక్షిణ భారతదేశానికి తగిన ప్రాతినిధ్యం దొరకటం లేదు పార్లమెంట్లో అనేది ప్రధానమైనటువంటి సమస్య. ఏదైనా ఒక ఇష్యూ వచ్చినప్పుడు దక్షిణ భారతదేశానికి మొండి చేయి చూపించినా ఏం పర్వాలేదు అనే పరిస్థితిలో ఉత్తర భారతదేశం దూకుడుగా వెళ్ళిపోవటానికి అవకాశం కలుగుతుంది ఈ డీలిమిటేషన్ వలన. ఎందుకంటే అక్కడ నియోజకవర్గాలు పెరిగిపోయి అక్కడ సీట్ల సంఖ్య పెరిగిపోతే పార్లమెంట్లో ఇప్పుడు 800 చిల్లర సీట్లు ఉన్నాయి కొత్త పార్లమెంట్లో. అవన్నీ నార్త్ ఇండియాకు సంబంధించిన సీట్లతో నింపేస్తే సౌత్ ఇండియా రిప్రజెంటేషన్ తగ్గిపోయినప్పుడు వీళ్ళు అడిగేటువంటి కోరికలు, వీళ్ళ డిమాండ్లు ఇవేవి ఎవరు పట్టించుకోరు కదా అక్కడ. పట్టించుకోకపోయినా ఏమీ కాదు, దక్షిణ భారతదేశాన్ని పూర్తిగా పట్టించుకోకుండా వదిలిపాడేసినా వాళ్ళకి వచ్చిన నష్టమేం లేదు. అటువంటి పరిస్థితి వస్తే దక్షిణ భారతదేశం పరిస్థితి ఏంటి? అందుకని మనందరం కూర్చుని మనం ఏం చేయాలో ఒక విధాన రూపకల్పన చేసుకుందాం రండి అని చెప్పి స్టాలిన్ గారు పిలిచారు వీళ్ళందరినీ. దక్షిణ భారతదేశానికి చెందిన వాళ్ళని మాత్రమే కాకుండా జాతీయ స్థాయిలో ఒక రకంగా ప్రాంతీయ పార్టీల కూటమి లాంటిది ఏదో ఏర్పాటు చేద్దామనే ఉద్దేశంతో ఆయన అందరికీ ఇన్విటేషన్లు పంపించారు. బీజేపీ ఏతర పార్టీలకు పంపించాడు ఆయన. ఈ బీజేపీయేతర పార్టీల్లో కాంగ్రెస్ పార్టీ కూడా ఉంది. కాంగ్రెస్ పార్టీ నుంచి కర్ణాటక నుంచి డిప్యూటీ సీఎం శివకుమార్ వచ్చాడు. తెలంగాణ సీఎం గారు వెళ్ళారు. అలాగే తెలంగాణ ప్రతిపక్ష నాయకుడు కేటీఆర్ గారు కూడా హాజరయ్యాడు. బీఆర్ఎస్ నాయకుడు ఆయనతో పాటు ఇంకొక ఇద్దరు కూడా హాజరయ్యారని చెప్తున్నారు. ఇలా కేరళ నుంచి కేరళ సీఎం వచ్చాడు. తమిళనాడు ఉంది, కేరళ ఉంది, కర్ణాటక ఉంది, తెలంగాణ ఉంది, ఆంధ్ర లేదు. ఆంధ్ర నుంచి రిప్రజెంటేషన్ లేదు. ఎందుకంటే ఆంధ్రాలో ప్రధానమైనటువంటి పార్టీలు బీజేపీని పక్కన పెడితే ప్రధానమైనటువంటి పార్టీలు 4 ఉన్నాయి. అందులో ఒకటి జనసేన, ఒకటి టీడీపీ, 3 వైఎస్ఆర్సీపీ, 4వది కాంగ్రెస్. కాంగ్రెస్ అక్కడ నామమాత్రంగా కూడా లేదు. కనీసం దానికి గత ఎన్నికల్లో వచ్చినటువంటి ఓట్ల పర్సంటేజ్ కూడా 24 ఎన్నికల్లో పడిపోయింది. కాబట్టి కాంగ్రెస్ని పక్కన పెట్టేస్తే వైఎస్ఆర్సీపీ అది ప్రతిపక్షంగా ఉంది. ఇప్పుడు ఈ ప్రతిపక్షంగా ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ వస్తుందా రాదా అని పెద్ద చర్చ వారం 10 రోజుల నుంచి. ఫైనల్గా వాళ్ళు రాలేదు. జగన్మోహన్ రెడ్డి గారు డీలిమిటేషన్ వలన దక్షిణాదికి జరిగే అన్యాయాలు వివరిస్తూ ప్రధానికి ఒక ఉత్తరం రాశారు. ఈ ఉత్తరాన్ని వైవి సుబ్బారెడ్డి గారి ద్వారా డిఎంకేకి కూడా పంపించారు. ఆ ఏర్పాట్లు చేశారు తప్ప ఆయన కానీ ఆయన పార్టీ ప్రతినిధులు కానీ అక్కడ హాజరైనట్టుగా మనకు ఎక్కడా వార్తలు లేవు. హాజరయ్యే అవకాశం ఉండకపోవచ్చు అని కూడా అనుకున్నది. ఎందుకంటే ఆయన సమస్య బీజేపీతో లింక్ అయి ఉంది. అందుకని ఈ స్టాలిన్ మీటింగ్కి వెళ్ళటం అనేది బీజేపీని వ్యతిరేకించినట్టుగా ఫీల్ అయితే తనకేదైనా ప్రమాదం వాటిల్లుతుందా అనే ఉద్దేశంతో ఆయన వీళ్ళ మీటింగ్కి గైర్హాజరయ్యి ప్రధానికి మాత్రం ఒక ఉత్తరం రాశాడు. ఉత్తరం రాసి మమ అనిపించాడు ఆయన.
అలా తెలివి ప్రదర్శించాడు. డిఎంకేతో ఉన్నట్టుగాను, డిఎంకేతో లేకుండా ఉన్నట్టుగాను. ఇలా రకరకాల డ్రామా నడిపాడు జగన్మోహన్ రెడ్డి. హ్మ్. ఈ డ్రామా నడపడానికి కారణం అక్కడ భారతీయ జనతా పార్టీని వ్యతిరేకించినట్టు అవుతుందేమో అనే భయమే. సో వాళ్ళు రాలా. జనసేన, తెలుగుదేశం రావు. ఎందుకంటే వాళ్ళు బీజేపీతో అంటకాగుతున్నారు ఆల్రెడీ. హ్మ్. కూటమిలో బీజేపీ కూడా భాగస్వామి. ఎన్డీఏ ప్రభుత్వమే ఉంది ఆంధ్రప్రదేశ్‌లో. 3 పార్టీలు ఆ కాంపౌండ్‌లోనే ఉన్నాయి. అంటే బీజేపీని పక్కన పెడితే 2 ప్రధాన పార్టీలు అక్కడే ఉన్నాయి. ఆ పార్టీని చూసి భయపడేటువంటి పార్టీ ప్రతిపక్షంలో ఉందక్కడ. హ్మ్. సో, ఆ 3 వెళ్ళవు. కాంగ్రెస్ పార్టీ అచేతనావస్థలో ఉంది. హ్మ్. ఈ కండిషన్‌లో ఏపీ నుంచి నో రిప్రజెంటేషన్ అక్కడ. సో, ఏపీ టోటల్‌గా భారతీయ జనతా పార్టీ దొడ్లో ఉందని అనుకోవాలి. ఈరోజు జరిగినటువంటి మీటింగ్ నుంచి. హ్మ్. మిగిలిన రాష్ట్రాల నుంచి రిప్రజెంటేషన్ ఉంది. తమిళనాడు నుంచి ఉంది. హ్మ్. అలాగే తమిళనాడులోని మీటింగ్ ఎలాగో వాళ్ళే లీడ్ తీసుకున్నారు కాబట్టి అక్కడే నడుస్తోంది. ఈ హిందీ వ్యతిరేక ఉద్యమం దానికి సపోర్ట్ చేస్తూ వ్యతిరేకిస్తూ కూడా స్టాండ్స్ ప్రకటించారు. పవన్ కళ్యాణ్ గారు మొన్న ఆవిర్భావ సభలో చాలా తీవ్ర స్థాయిలో యాంటీ హిందీ అనేటువంటి నినాదమే కరెక్ట్ కాదని మాట్లాడాడు. ఈ క్రమం అంతా చూస్తే ఆంధ్రప్రదేశ్ పూర్తి స్థాయిలో టేక్ ఓవర్ అయిపోయింది. తమిళనాడు కంట్రోల్‌లోకి తెచ్చుకోవాలి. కర్ణాటక కూడా కంట్రోల్‌లో ఉంది గాని, హ్మ్. కాంగ్రెస్ పార్టీకి కొంచెం గొంతుందక్కడ. ఆ గొంతు ఉండటం వలన వాళ్ళొచ్చి మాట్లాడుతున్నారు. అందుకని కర్ణాటకని పూర్తి స్థాయిలో కంట్రోల్‌లోకి తీసుకోవాలి. తెలంగాణని కంట్రోల్‌లోకి తీసుకోవాలి. అలాగే కేరళని తీసుకోవాలి. ఇది ప్రోగ్రామ్. అందుకని బీజేపీ ఈ మీటింగ్‌ని చాలా కాన్షియస్‌గా చూస్తోంది. అయితే ఈ మీటింగ్ లక్ష్యం ఏంటంటే, దక్షిణ భారతదేశానికి డీలిమిటేషన్ ద్వారా జరగబోయే అన్యాయాన్ని ఎలా అడ్డుకోవాలి అని. హ్మ్. గతంలో ఇందిరాగాంధీ గారి జనాభా పెరుగుదల వలన దేశాభివృద్ధి కుంటుపడే అవకాశం ఉంటుంది అని ఆవిడ చాలా యుద్ధ ప్రాతిపదిక మీద జనాభా నియంత్రణ చర్యలు చేపట్టారు. హ్మ్. చేపట్టినప్పుడు ఇద్దరు లేక ముగ్గురు చాలని వినలేదా అనేటువంటి నినాదం మారుమోగిందప్పుడు హ్మ్. ప్రతి పల్లెలోనూ. ఇద్దరు లేక ముగ్గురు అని. ఆ తర్వాత 95 ప్రాంతానికి మేమిద్దరం మాకొక్కరు అనే నినాదంగా మారింది. అలా బర్త్ కంట్రోల్ ఆపరేషన్లు విపరీతంగా జరిగినాయి. ఒక దశలో డాక్టర్లకి కోటా విధించారు. హ్మ్. నెలకిన్ని ఆపరేషన్లు చేయకపోతే జీతం ఇవ్వమని. దాంతో వాళ్ళు విమర్శలుండేవి ఆ రోజుల్లో. పెళ్లి కాని వాళ్ళకి కూడా ఆపరేషన్లు చేస్తున్నారు వీళ్ళు కౌంట్ కోసం అని. హ్మ్. అలా ఎన్ని విమర్శలొచ్చినప్పటికీ యుద్ధ ప్రాతిపదిక మీద ఇక్కడ జనాభా నియంత్రణ కార్యక్రమం పకడ్బందీగా అమలు జరగడం వల్ల ఇక్కడ జనాభా పెరుగుదల కంట్రోల్‌లో ఉంది. నార్త్‌లో అలా లేదు. అక్కడ జనాభా విపరీతంగా పెరిగింది ఆనాటికి, ఈనాటికి. హ్మ్. ఆ పెరిగిన జనాభా తాలూకా ఫలాలు ఇప్పుడు వాళ్ళు అనుభవిస్తున్నారు. అక్కడ రాజకీయ నాయకులు. హ్మ్. రాజకీయ నాయకులేమో పెరిగిన జనాభా వలన ఫలితాలు అనుభవిస్తున్నారు. ఆ పెరిగిన జనాభాని భరించే పరిస్థితి అక్కడ లేదు. దాంతో ఆ ఎక్సెస్ జనాభా మొత్తం వచ్చేసి సౌత్ మీద పడ్డారు. సౌత్ మీద పడి సౌత్‌ని తినేస్తున్నారు వాళ్ళు. హ్మ్. వలసలొచ్చేస్తున్నారు విపరీతంగా అక్కడి నుంచి. అవును. ఈ వలసలు రావటం ఎందుకొస్తున్నారంటే అక్కడ పెరిగిపోయింది. హ్మ్. ఆ కెపాసిటీ అది చూసేమో నియోజకవర్గాలు పునర్విభజన చేసేసుకుని వాళ్ళు లాభం పొందుతున్నారు రాజకీయ నాయకులు. హ్మ్. ఆ రకంగాను సౌత్‌కి నష్టమే. రాజకీయంగాను సౌత్‌కి నష్టమే. ఇన్ని రకాల నష్టాలు భరిస్తూ మనం ఇలాగే పడుండాలా? మనం నిరసన గళం వినిపించలేమా? అనేది చర్చించడం కోసం ఆయన మీటింగ్ పెట్టాడు ఈరోజు. హ్మ్. మీటింగ్ పెడితే ఆ మీటింగ్‌కి ఎళ్ళాల్సిన వాళ్ళందరూ నెమ్మదిగా అంటే ఆ మీటింగ్‌కి ఎవరెళ్ళాలి, ఎవరు వెళ్ళకూడదు అనేది కూడా వాళ్ళే డిజైన్ చేశారు బీజేపీ వాళ్ళు. హ్మ్. ఆ ప్రకారం ఏపీ నుంచి రిప్రజెంటేషన్ లేదు కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఒక లేఖ అంటే ప్రధానికి పంపించిన లేఖ కాపీని డీఎంకేకి పంపి మమ అని చేతులు దులుపుకున్నాడు. అయిపోయింది. సో, హ్మ్. ఆయన సరెండర్ అనే విషయం మరొకసారి ప్రపంచం ముందు ప్రకటితం అయిపోయింది. బీజేపీకి సరెండర్ అయిపోయాడు జగన్మోహన్ రెడ్డి. బీజేపీ కాంపౌండ్‌లో ఉన్నాడాయన. బీజేపీ 2 తలుపుల సిద్ధాంతం. ఫ్రంట్ డోర్‌లో అధికారంలో ఏ పార్టీ ఉంటే అది ఉంటుంది. ప్రస్తుతం చంద్రబాబు నాయుడు గారు ఫ్రంట్ డోర్‌లో ఉన్నారు. హ్మ్. జగన్మోహన్ రెడ్డిని బ్యాక్ డోర్‌లో పెట్టారు. దీన్ని లైవ్‌లో ఎందుకు ఉంచుతున్నారంటే చంద్రబాబు నాయుడు గారు ఏదైనా పిచ్చేషాలు వేస్తే ఇతన్ని ఫ్రంట్ డోర్‌లోకి తెస్తామని అతను భయపెట్టడం కోసం.
అందుకని చంద్రబాబు అనేటువంటి కాగితం ఎగిరి పడకుండా ఒక పేపర్ వెయిట్ లాగా జగన్ని పెట్టారు. అది జగన్ కండిషన్. సో ఒకవేళ పవన్ కళ్యాణ్ కనుక క్యాపబిలిటీ ప్రూవ్ చేసుకుంటే, అతను సొంతగా మెజారిటీ సాధించగలదు అనేటువంటి కాన్ఫిడెన్స్ ఉంటే, వీళ్ళిద్దరిని తీసి పక్కన పారేసి అతన్ని ముందు లాక్కగలిగిన ప్రోగ్రామ్ కూడా ఉంది భారతీయ జనతా పార్టీ. ఆ ప్రోగ్రామ్ ఆల్రెడీ ఇండికేట్ చేశారు. ఏది మొన్న జరిగినటువంటి ప్రమాణ స్వీకారం, చంద్రబాబు గారి ప్రమాణ స్వీకారం అయిపోయిన తర్వాత పవన్ కళ్యాణ్ చిరంజీవిని పక్కకు తీసుకెళ్లి వాళ్ళ చేతులు ఎత్తి ప్రజలకు అభివాదం చేసేది ప్రజా. దాని ఇండికేషన్ ఇదే. పవన్ కళ్యాణ్ ప్రూవ్ చేసుకుంటే, పవన్ కళ్యాణ్ ముందుకు నడిపించి ఇద్దరిని పక్కకు లాగేయగలం, చంద్రబాబుని జగన్ని ఇద్దరిని. ఇది ప్రోగ్రామ్ వాళ్ళు. అందుకని భయపడిపోయి 3 పార్టీలు ప్రస్తుతం వాళ్ళ కాంపౌండ్లో ఉన్నాయి. ప్రధాన పార్టీ ఒక పార్టీనేమో అసలు అత్యతనాస్తిలో ఉంది. వితౌట్ బీజేపీ దెర్ ఇస్ నో పార్టీ ఇన్ ఆంధ్రప్రదేశ్. అంతే. టోటల్ బీజేపీ కంట్రోల్లో ఉంది ఏపీ. తెలంగాణ రేవంత్ రెడ్డి గారు హాజరయ్యారు, టీఆర్ఎస్ నుంచి కేటీఆర్ గారు హాజరయ్యారు. అంతవరకే. అంటే రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీతో ఉన్నారు కాబట్టి కాంగ్రెస్ విధానం ఇండియా కూటమితో దీనికి రిలేషన్ ఉంది. ఆ కూటమి లేకపోయినప్పటికీ స్నేహం ఉంది కాంగ్రెస్ స్టాలిన్. ఆ స్నేహం రీత్యా అనివార్యంగా హాజరవ్వాలి కాబట్టి పైగా దక్షిణ భారతదేశ నాయకులనే పిలిచి కూర్చోబెడుతున్నాడు ఆయన. పంజాబ్ వాళ్ళు కూడా వచ్చారు. అలాగే మహారాష్ట్ర వాళ్ళని కూడా ఇన్వైట్ చేసుకుంటే బాగుండదు. మహారాష్ట్రతో కలిసినటువంటి దక్షిణ భారతదేశం కదా మనం డిమాండ్ చేయాల్సింది. మహారాష్ట్రాన్ని కలుపుకోవాలి, ఇంకా కొన్ని ప్రాంతాలు కలుపుకుంటే, అంటే వింధ్యకి యువతల అనేది పెరియార్ రామస్వామి గారి నినాదం. సో అదే నినాదాన్ని ఇప్పుడు పాటించాలి. సౌత్ విస్తృతం చేసుకోవాలి. వాళ్ళు మహారాష్ట్ర మాటే అంటున్నారు, దాన్ని అంగీకరించే ప్రసక్తి ఉండకూడదు. సౌత్ని విస్తృతపరిచి దక్షిణ భారతదేశం ప్రత్యేక దేశంగా డిమాండ్ చేసే దిశగా ఈ మీటింగ్ నడవాలి. డీలిమిటేషన్ కాదు. డీలిమిటేషన్ వల్ల జరగబోయే అన్యాయం, డీలిమిటేషన్ అవకాశంగా చిక్కింది వాళ్ళ జనాభా పెరిగినందువల్ల దాన్ని వాళ్ళు వాడుకుంటూ ఆ జనాభాని యాక్సెస్ జనాభాని మన మీద నేడుతున్నారు. దీన్ని క్వశ్చన్ చేసేటువంటి ఒక ప్రోగ్రామ్ డిజైన్ అవ్వాలి. దీన్ని నేను భరించలేను, మా ప్రాంతం అభివృద్ధి మా లక్ష్యం, నేను మీతో కలిసి ఉంటే ఇలాగే ఉంటుంది మా జీవితాలు, మిమ్మల్ని మేము భరించాలి, మీరు కనేసినటువంటి పిల్లలందరినీ నేను సాకాలి. దాంతోపాటు రాజకీయ నిర్ణయాల్లో మాకు ఏ రకమైన ప్రాధాన్యత లేకుండా మీరేమో మొత్తం సీట్లు అక్కడ పెట్టుకుంటారు. కాబట్టి మాకు మీతో సంబంధం లేదు, మా దేశం మేము తీసుకుంటాం. దక్షిణ భారతదేశం విడిగా ఉంటుంది. భారతదేశం దక్షిణ భారతదేశం ప్రత్యేక దేశంగా ఆవిర్భవించాల్సిన ఒక పరిస్థితి వచ్చేస్తుంది. దీన్ని లీడ్ తీసుకుని ఒక మూమెంట్ బిల్డ్ చేయగలిగితే స్టాలిన్ బాగుంటుంది. దీనిలో అసలు ఎవరు నకిలీ ఎవరని తేలిపోతుంది. వీళ్ళందరూ వెన్నుపోటుదారులు. వెళ్ళిన వాళ్ళు కాదండి, వెళ్ళని వాళ్ళు